ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆలయాలన్నిటిలో ధర్మకర్త మండలి కమిటీ అనేది ఒకటి ఉండాలని, ఆ కమిటీలో చాలామంది సభ్యులు భాగస్వామ్యం కావాలని, ఆ కమిటీ ద్వారా ఆలయ అభివృద్ధికి దోహదపడాలని గవర్నమెంట్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి, ఈ సంకల్పానికి మొదటగా చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇందులో ముఖ్యంగా బ్రాహ్మణులకి, నాయి బ్రాహ్మణులకి కమిటీ మెంబర్స్గా తీసుకోవడం జరిగింది. దీనికి చాలా సంతోషం. అయితే విశ్వబ్రాహ్మణ విశ్వకర్మను కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఎందుకనగా ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్ కావచ్చు, లేకుంటే ఆలయ నిర్మాణం కావచ్చు, అలాగే ఆలయంలో ఉన్నటువంటి ప్రతి విగ్రహం తాలూకు మెయింటెనెన్స్, అనగా అది కాలక్రమేణా వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, దాని తగ్గ ఆచార వ్యవహారాలు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. కాబట్టి దీనిపైన సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులలో, కమ్యూనిటీలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కమ్యూనిటీ అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు సంబంధించి మయబ్రహ్మ తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారము, అలాగే వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని, అలాగే వారు చేసే ఈ శిల్పకళ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆలయ నిర్మాణంలో ఒక అంతర్భాగము. కాబట్టి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ యొక్క మెంబర్స్ని ధర్మకర్త మండలి కమిటీ మెంబర్స్లో భాగస్వామ్యం చేయవలసిందిగా సవినయంగా గవర్నమెంట్ని కోరుచున్నాం. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, లేకుంటే విశ్వబ్రాహ్మణ విశ్వకర్మకు సంబంధించిన సంఘాలు గట్టిగా ప్రభుత్వం దగ్గర వారి యొక్క వాదన వినిపించలేకపోవడం కావచ్చు, మరి ఏదైనా సమస్య కావచ్చు. కానీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ యొక్క తరపున ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందరూ కూడా వారి యొక్క అంతరాత్మతో ఏకీభవిస్తూ అసలు వీరు లేకపోవడం ఏంటి అన్న ఒక బాధ అయితే ఉంది. ఆ బాధని గమనించి ఆలయ ధర్మకర్త మండలిలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ యొక్క భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలని గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నాం.